ఎప్పుడైతే మనం ఒక్కరమే థింక్ చేస్తే అవ్వదు కదండీ. డైరెక్టరు, డీఓపీ మిగతా టీమ్ కూడా మనల్ని వెల్కమ్ చేసినప్పుడే మన ఐడియా వర్కౌట్ అవుద్ది. ఇదివరకు అది ఉండేది కాదండి. మీకు అలాగే చెప్పేవాళ్ళు. నాకు ఇది కావాలి, ఇది కావాలి. అంతే పరిధిచ్చేవాళ్ళు. హ్మ్. స్క్రిప్ట్ కూడా ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు. స్క్రిప్ట్ కూడా అంటే ఏదైనా మనం డిస్కస్ చేస్తే కూడా అది నెగెటివ్‌గా తీసుకున్నారు. అంటే అందరూ డైరెక్టర్‌లా థింక్ చేస్తున్నారు. మీ పని అవసరమే ఉందిలే మీరు మీ మీ అన్నట్టు పని ఉండేదా? మీరు చేయండి. ఇది చేపించేయండి మీకెందుకు అని. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడొచ్చిన డైరెక్టర్స్ ఏమవుతారంటే ఈవెన్ మా అసిస్టెంట్ కూడా కథ చెప్తున్నారండి. వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకున్నారు. అంటే ఇక్కడ అల్టిమేట్‌గా ఏంటంటే ఆడియన్స్‌కి ఒక మంచి గొప్ప ఎక్స్‌పీరియన్స్ ఉన్న సినిమా ఇవ్వాలండి. ఇవ్వాలన్నప్పుడు ఏమవుద్దంటే అందరి ఐడియా హెల్ప్ అవుద్ది. అవును. ఒకరే చెప్పాలి మిగతా వాళ్ళందరూ వినాలన్నది రాంగ్ వే అండి. అది ఇప్పుడు ఈవెన్ పాత సినిమాలో ఈవెన్ విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్లు కూడా నేను కొన్ని చూశానండి. వాళ్ళు 'స్వాతి ముత్యం' సినిమాలో కమల్ హాసన్ గారు డాన్స్ చేయాలంటే ఒక కొరియోగ్రాఫర్‌ని పెట్టారు కానీ, ఆయన యూనిట్‌లో ఉన్న అందరిని డాన్స్ చేయమని చెప్పారంటండి. మెయిన్ ఎక్కువ డాన్స్ ఎవరికి రాదో ఆ కొరియోగ్రాఫర్‌ని క్యాచ్ చేశారంట. అంటే ఓహ్! మీకక్కడ కొరియోగ్రాఫర్ ఎవరండి? ఒక ప్రొడక్షన్ బాయ్ లాంటి వాళ్ళు. వాళ్ళు కొంచెం తేడాగా నాన్ సింక్‌లో డాన్స్ చేయడం అనేది వాళ్ళు క్యాప్చర్ చేశారు. అంటే అదే ఈ రోజుకి మనం గుర్తుపెట్టుకున్నామంటే, అంత ఎవరి నుంచి వచ్చిందండి? పెద్ద కొరియోగ్రాఫర్ నుంచి రాలేదు. ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి వచ్చిందది. అదే. డాన్స్ కొరియోగ్రఫీ. అలాగే అంటే ప్రతి మూవీ ఎక్కువ లాంగ్ రన్ ఉండాలంటే ఎవరి దగ్గర నుంచైనా ఐడియా రావచ్చండి. అది ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళు చిన్న, పెద్ద, ఎడ్యుకేటెడా, నాన్ ఎడ్యుకేటెడ్ అనేది ఉండదండి. అది ఉంటే బావుంటదని నా ఒపీనియన్ అండి. అది ఇప్పుడు ఉందండి. ఆ హ్మ్. స్పేస్ డైరెక్టర్లు